రేషన్ పంపిణీ వాహనాలు ప్రస్తుతం విజయవాడ రోడ్లపైన క్యూ కట్టాయి. ఒకప్పుడు ఏ వాహనాలకి కోట్లు ఖర్చు పెట్టేశారు అని నానా గోల చేశారు. ఇప్పుడు అవే వాహనాల్లో ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామని చెప్తోంది ప్రభుత్వం. అప్పట్లో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎండి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇప్పుడు చంద్రబాబు వీటన్నిటిని ఉపయోగించుకుంటున్నారు. వీటి ద్వారానే వరద బాధితులకు సాయం అందించడానికి వీలవుతుంది కాబట్టి వీటి ద్వారా మాత్రమే రేషన్ పంపిణీకి ప్రస్తుతం శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు.